ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మే నెల 2వ తారీఖు 2026 శనివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం దేవుని బిడ్డ భయపడవద్దు. దేవుని బిడ్డ భయపడవద్దు. దేవుని వాక్యం చదువుకుందామండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 25-26 వచనాలు. ఆకస్మికంగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారా, మీరు అంతా ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయండి? మరి ఈ భయంకరమైన ఎండల్లో మనం ఉంటున్నాము. అవి గనుక మరి పగల ఎండ దెబ్బ అయిన రాత్రి వెన్నెల దెబ్బ అయిన తగలకుండా ప్రభు మనల్ని కాపాడుతాడని వాగ్దానం చేశాడు. పరీక్షలు రాస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి 10th క్లాస్ అనేక మంది బిడ్డలు ఫస్ట్ ర్యాంక్లో, సెకండ్ ర్యాంక్లో మామూలుగా కూడా పాస్ అయ్యారు. అందరు బట్టి ప్రభుని ఎంతగానో స్తుతించి కొనియాడుతున్నాం. ఒకవేళ ఫెయిల్యూర్ అయినా భయపడొద్దు, నిరాశపడొద్దు. మీరు ఏ విధమైనటువంటి మరి అనర్థాలకి గురి కావద్దు. మళ్ళా ధైర్యం తెచ్చుకొని మళ్ళా పరీక్షలు రాసి మరి ప్రయత్నం చేసినట్లయితే దేవుడు తప్పకుండా మీ పట్ల అద్భుతాలు చేస్తాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ యొక్క సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొత్తం జ్ఞానం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్తుంది. 21-24 వచనాలు జ్ఞానాన్ని, వివేకాన్ని కాపాడుకో, అవి నీకు జీవం, అలంకారం, భద్రత ఇస్తాయని సొలొమోను జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నాడు. దాని కొనసాగింపే 25-26 వచనాలు. 25వ వచనంలో ఆకస్మికంగా భయమునకు భయపడకము, దుష్టులు నశించినప్పుడు కలుగు నాశనమునకు భయపడక అంటాడు. జీవితంలో హఠాత్తుగా వచ్చే ప్రమాదాలు, ఆపదలు, చెడ్డవారి మూలంగా వచ్చే నాశనం చేసి కంగారు పడకు, భయపడకు దేవుని బిడ్డ. ఆకస్మిక భయం, భూకంపం, యాక్సిడెంట్, అకస్మాత్తుగా వచ్చే కష్టం, చెడ్డ వార్తలు, దుష్టులు నశించినప్పుడు, దుర్మార్గులుగా వచ్చే తీర్పు, యుద్ధం, కరువు లాంటివి. నోవహు కాలంలో జలప్రళయం లాంటిది అనమాట. దేవుని జ్ఞానంతో నడిచేవారికి ఇలాంటి భయాలు అవసరం లేదు అని సొలొమోను గారు దేవుని బిడ్డలకు ధైర్యం చెప్తున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడినట్లయితే నువ్వు ఏ భయంలో, ఏ కష్టంలో, ఏ సమస్యలో ఆందోళన పడుతున్నావో, అధైర్యపడుతున్నావో ప్రభు చెప్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె నువ్వు భయపడదు అంటాడు. 26వ వచనంలో, ఈ సామెత గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో, 26వ వచనంలో యెహోవా నీకు ఆశ్రయమగును, ఆ ఆశ్రయమగును నీ కాలు చిక్కబడినట్లు, చిక్కబడకున్నట్లు ఆయన నేను కాపాడును. దేని బిడ్డ, భయపడవద్దు అని చెప్పడం కాదు. ఎందుకు భయపడవద్దో కారణం కూడా సొలొమోను ఇక్కడ రాస్తున్నాడు. మొదటగా యెహోవా నీకు ఆశ్రయంగా ఉంటాడట. దేవుని స్తోత్రం. దేవుడు మనకు ఆశ్రయం దుర్గా అన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడని 46 కీర్తనలో మొదటి వచ్చిన మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డ, దేవుని నమ్ముకో. నీవు ధైర్యం, నీ భద్రత ప్రభువే. మనుషులు, డబ్బు, ఆస్తి మీద కాదు. దేవుడు మనకు ఆశ్రయం అన్నాడు, దుర్గమే అన్నాడు. దేవుని స్తోత్రం. రెండవదిగా నీ కాలు చిక్కబడకున్నట్లు, అనగా పూర్వం వేటగాళ్ళు అడవిలో ఉస్సులు, బోన్లు పెట్టేవారు. దుష్టులు కూడా నీతిమంతుల కోసం కుట్రలు పన్నుతారు. కానీ దేవుడు నీ కాలు ఆ ఉత్సులో చిక్కకుండా కాపాడుతాడు. అంటే దాచిన ఆ ఆపద నుండి, శత్రువుల కుట్రల నుండి కూడా, నీ తెలియకుండా వచ్చే ప్రమాదం నుంచి, శత్రు కార్యాల నుంచి కూడా ప్రియ ప్రభు ఈ నెలలో నీ రక్షించబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. దేని బిడ్డరా, దేవుడి పట్ల అద్భుతాలు చేస్తాడు. దేవుని వాక్యం మనం చూసినట్టయితే భయము మరియు విశ్వాసం. లోకంలో ఆకస్మిక ఆపదలు ఉంటాయి. మనకు తెలియదండి ఏ టైంలో ఏ సమస్య వస్తుందో, ఏ కష్టం వస్తుందో, ఏ రోగం వస్తుందో, ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. కానీ దేవుని జ్ఞానంతో నడిచేవాడు భయంతో బ్రతకడు. దేవుని స్తోత్రం. ఆ భయం లేదు, దిగులు లేదు. జీవిత యాత్రలో యేసు ప్రభు మనతో ఉండగానే ఒక చక్కని కీర్తన కూడా మనం పాడుకుంటున్నాం. ఎందుకంటే మన భద్రత పరిస్థితుల మీద కాదు, ప్రభు మీదే ఆధారపడింది. దేవుని స్తోత్రం. దేవుడే మన రక్షణ. ఇన్సూరెన్స్, సెక్యూరిటీ గార్డ్స్ తప్పు కాదు. కానీ నిజమైన ఆశ్రయము మన ప్రియ ప్రభువే. దేవుని స్తోత్రం. ఆయన కాపుదల ఉంటే ఉచ్చులు కూడా నిన్ను పట్టుకోలేవు, ఎవరు కూడా నిన్ను ఏమి చేయలేరు. జ్ఞాన ఫలితం 21-24 వచనాలు జ్ఞానాన్ని పట్టుకోమంటున్నాయి. జ్ఞానం ఫలితమే 25-26 వచనాలు. భయం లేని జీవితం దేవుని కాపుదల నీకు ఉంటుంది. దేని బిడ్డ, ఈరోజు న్యూస్ చూస్తే యుద్ధాలు, వ్యాధులు, ఆర్థిక సంక్షోభాలు, ఆకస్మిక భయాలు చాలా. కానీ దేవునితో నడిచే వారికి వాగ్దానం ఉంది. భయపడకు, నేను నీకు ఆశ్రయం, నీ కాలు చిక్కుకోనివనని ప్రియ ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఏమి భయపడదు. దేని గురించి కూడా భయపడవలసిన పని లేదు. ఈ నెలలో దేవుడు మీ పట్ల అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ వాగ్దానం అట్టుకొని ప్రార్థన చేయండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో భయపడకు, నేను నీకు తోడేనానని ప్రియ ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. గనక దేవుని బిడ్డారు ఈ వాగ్దానం అట్టుకొని మోకరించి ప్రార్థన చేయండి.
ఈ వాగ్దానాలు మీ ప్రతి దినము మీ జీవితంలో మరి ఉచ్చరించండి. దేవుడు తప్పకుండా మీ పట్ల కార్యం జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. మా తండ్రి, ఇదిగో నీ బిడ్డలు నూతన నెలలో ప్రవేశపెట్టారు తండ్రి. ఈ నెలలో వారికి ఎటువంటి భయాలు కానీ, కష్టాలు కానీ, సమస్యలు కానీ ఏదో వచ్చినప్పుడు కూడా, సాతాను ఎన్ని చిక్కులు పెట్టినప్పుడు కూడా నువ్వు ఆశ్రయంగా, దుర్గంగా, కోటగా, కొండగా ఉన్నట్లుగా నీ వాక్యాలను చూస్తున్నాను ఆయన. భయపడద్దు, నేను తోడేనన్న వాగ్దానం చేస్తూ తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు. స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకలు షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటిని బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. ఎవరైతే సీరియస్ కండిషన్లో, ఐసీయూలో, మరి నా క్యాన్సర్స్తో, ఫిట్స్తో, ఆ ఆపరేషన్లు అయ్యి నాయన ఆయా ఆ పరిస్థితుల్లో మరి ఉంటున్నారు, ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలుకొని పాదంలో ప్రవాహింపజేస్తున్నాను నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబంలో తమ ప్రియులు ఇద్దరి నుంచి మాడించి దుఃఖంలో వేదన అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలకు తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకి ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును గాక. వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి యేసు నామములో వీసాలు వచ్చును గాక. వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని నాయన వారు కోరుకునే చక్కని సునందాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలను తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమెన్.